మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ సీతారామచంద్ర మూర్తి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణం వైభవయుతంగా మన గ్రామం నందు గ్రామస్తులందరం కలిపి ఎంతో భక్తిభావంతో ఐకమత్యంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుకున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కన్నా రమణ గారి దంపతులతోటి మరి స్వామివారి కళ్యాణం చేయించాలని చెప్పేసని గ్రామ కమిటీ తరఫున మరి మేమందరం కూడా నిర్ణయించుకుని వారిని కోరిన వెంటనే మరి ఈ కార్యక్రమానికి ఆయన ముందుకు వచ్చి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవయుతంగా జరిపించడం జరుగుతుంది. మరి సీతారామస్వామి వారి యొక్క కళ్యాణం జరిపించుకున్నామంటే ఆ స్వామివారి యొక్క అడుగుజాడల్లోనూ వారు కొనసాగించినటువంటి ఆదర్శవంతమైనటువంటి తండ్రి మాట జవదాటిని మరి న్యాయపరంగా ధర్మపరంగా సాగించినటువంటి పరిపాలనని ఎట్లాగైతే వారు ఆదర్శంగా చేశారో ఆదర్శాలన్నింటిని తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా స్వామివారిని మనందరం కూడా భక్తిభావంతో వారి యొక్క కళ్యాణ మహోత్సవాలని చేసుకుంటూ సీతారామచంద్రుని మన ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నాం. మరి ఈ కళ్యాణం చేసుకున్నామంటే మనం కూడా వారితో పాటు వారి యొక్క ఆదర్శంగా మనం కూడా ఉండాలని చెప్పేసరని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన గ్రామం మీద ప్రజలందరికీ కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎంతో ఆనందంగా సంతోషంగా నిర్వహించారు. అలాగే పెద్దలు గంగాధర్ గారు కానివ్వండి, ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే ఈ యొక్క నిర్వహణ విషయంలో మరి పెద్దలు సత్యనారాయణ గారు కూడా చాలా చక్కగా ఈ దేవస్థానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క దేవాలయం విషయంలో ఎంతో శ్రద్ధగా పూజా కార్యక్రమాలు మరి ఉదయం నుంచి నిర్వహించారు. అలాగే ఆ కోదండరాముడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మరొక్కసారి అందరికీ కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్.